పాపం పుణ్యం ఈ పదాలతో నలిగిపోతూ జనం పాపానికి డెఫినేషన్ తెలియక, పుణ్యానికి డెఫినేషన్ తెలియక ఈ ప్రపంచంలో నలిగిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించే స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13లో ఒక మాట అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చాను. ఇది పుణ్యమా? ఒకవేళ పుణ్యం అని నువ్వు అనుకుంటే దెబ్బతింటావు. కాల్చబడటానికి ఒకవేళ నా శరీరాన్నే అప్పగించేస్తే ప్రేమ లేనివాడవు. అంటే నీవు నేర్చుకోవలసినది నేర్చుకోకుండా, నేర్చుకొని చేయవలసింది చేయకుండా నువ్వు సంపాదించడం ఎందుకు? సంపాదించింది అందరికీ పంచటం ఎందుకు? అది పుణ్యమని నువ్వు చెప్పుకుంటావెందుకు? ఆలోచించండిరా న్యాయవాది. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమి? పేతురు గారిని పిలుస్తున్నారు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త చివరి భాగాల్లో. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగగా 21 యోహాను సువార్త 15వ వచనం, 21 యోహాను సువార్త 15వ వచనం, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందుకు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎరుగుదువు అనగానే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తరంలో పుట్టుకొచ్చిన అమాయకులైన ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళంతా అమాయక గొర్రెలు. వాళ్లకు నేను చెప్పిన మహాజ్ఞానాన్ని మీకు పంచిచ్చాను, అది వాళ్ళకి చెప్పండి. అదండి నా గొర్రెలు మేపమో. దేంతోని? గడ్డితోని పిండితోని కాదండి, దేవుని వాక్యమును జీవాహారముతో గొర్రెలను మేపాలి. పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, గొర్రెలను మేపు. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళా పిలుస్తున్నాడు చూడండి. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడిగాడు. అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే ఎరుగుదువు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అయితే నా గొర్రెలు కాయు. ఎన్నో తోడేళ్లు, ఎన్నో క్రూర మృగాలు అమాయకులైన జనం మీద పడి భక్షిస్తారు. ఎన్నో రాజ్యాలు వాళ్ళని ఏళ్తారు. ఎందరో స్వార్థపరులు వాళ్ళ దోచుకుంటారు. ఎందరో ఉగ్రవాదులు వాళ్ళ చంపుతారు. ఎందరో మత ఛాందస్యవాదులు వాళ్ళు హింసిస్తారు. నా గొర్రెలను కాయు. మరలా మూడోసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి యేసు అడిగినందుకు పేతురు వ్యసనపడ్డాడు. పాపం, సమస్తమైన ఎరిగిన దేవుడా, కుమారుడా, ఆ తండ్రి కుమారుడా, మా అన్నయ్య, నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు నాయనా. యేసు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు మేపు. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలోని భావం ఏంటో మీకు అర్థమైందా? కాల్చబడుటకు నా శరీరమును అప్పగించను, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన. బేదల పోషణ కొరకు నువ్వు సంపాదించింది ఇవ్వటం కాదు ప్రేమ. మనుష్యుల కోసం చేసే సేవ దేవుడు కోరటం లేదు. మనుషులు కట్టే ఫుడ్ గురించి దేవుడు మాట్లాడటం లేదు. మనుషుల కోసం కట్టించే కోట గురించి, ఇంటి స్థలాల గురించి, ఇళ్ళ గురించి దేవుడు మాట్లాడటం లేదు. అవన్నీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూసుకుంటారు. క్రైస్తవులు చూడవలసింది ఏంటో తెలుసా? నా గొర్రెలు మేపు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అమాయక పిల్లలందరూ, ఆ కాపరులు, పెద్దలు, సంఘ సభ్యులు, దైవ జనులు, వాళ్ళందరినీ ఈ మహాజీవవాక్యంతో వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడో, ఆ తండ్రి ఎన్ని కరకార్యాలు చేశాడో, ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, అసలు వాళ్ళ ప్రారంభం ఏంటో చెప్పుకొడుక వెళ్ళి. వాళ్ళ 60 ఏళ్ల జీవితం అనుకుని భ్రమపడి పాప పుణ్యాల ఫలితం తెలియకుండా చీకటిలో పోతున్న వాళ్ళకి నువ్వు చెప్పాలి కదయ్యా. నేను రాయించి ఇచ్చిందే కదయ్యా, నీ అంతటి నేనేది చెప్పమని చెప్పటం లేదు కదయ్యా. 66 పుస్తకాలలో ఉన్న ధర్మాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న న్యాయాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న పుణ్యాన్ని నువ్వు నా పిల్లలకు చెప్పు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలది లేకుండా పోతుంది. వాళ్ళు ఏమి నేర్చుకోకూడదో వాటిని నేర్చుకుని బలైపోతున్నారు వాళ్ళంతా.